వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ చికెన్ 5 పీస్ బిర్యానీ. బిర్యానీ అనగానే చాలా ప్రాసెస్ అనుకుంటారు, అస్సలు కాదు. చాలా సింపుల్ గా ఎలా చేయాలో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి కొంచెం బగారా పువ్వు, 2 బగారా ఆకులు, 4 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్టార్ పువ్వు వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అయినా జీలకర్ర అయినా వేసుకోవాలి. 5 మిరియాలు వేసుకోవాలి. 1 ఇంచు జాపత్రి వేసుకోవాలి. కొంచెమే వేసుకోవాలి జాపత్రి, లేదంటే చేదొస్తుంది. 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, కచ్చపచ్చగా ఇలా పౌడర్ పట్టుకొని ఒక 2 టీ స్పూన్లు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి బగారా ఆకు వేసుకోవాలి. 2 యాలకులు, 2 లవంగాలు వేసుకోవాలి. మనం ముందే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. శనగ కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శనగ కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ బిర్యానీతో కంపేర్ చేస్తే 5 పీస్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటో ముక్కలు వేసే క్లిప్ మిస్ అయింది. టమాటో ముక్కలు మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఒక 2 టమాటోలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న 1/2 కిలో చికెన్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా నుంచి 2 టీ స్పూన్ల మసాలా వేసుకొని చికెన్ కి బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనకి రైస్ కి ఎంత ఉప్పు సరిపోతుందో అంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ ని ఒక 5 మినిట్స్ మంచిగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి రైస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ కూడా నీసు వాసన రాకుండా కమ్మగా ఉంటుంది తిన్నప్పుడు. ఇలా మంచిగా చికెన్ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి ఫ్లేవర్ అనేది సూపర్ గా ఉంటుంది. బిర్యానీకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఖచ్చితంగా వేయాల్సిన ఇంగ్రీడియంట్. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ రైస్ అనేది ముందుగా నానబెట్టాం కాబట్టి 1కి 1.5 సరిపోతుంది. నార్మల్ గా మనం రైస్ నానబెట్టకపోతే 1కి 2 పోయాలి. ఇక్కడ మంచిగా చికెన్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 4 టీ స్పూన్ల పెరుగు వేసుకొని ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెరుగు మొత్తం చికెన్ కి పట్టేట్టు ఒక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం పెరుగు వేయడం వల్ల ముక్క అనేది సాఫ్ట్ గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం చికెన్ ని వాటర్ నుంచి తీసి ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు క్రిస్పీగా వస్తుంది. సూపర్ గా ఉంటుంది. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేసేయండి. 1కి 1.5 వాటర్ అనేవి సరిపోతాయి. ఇలా మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇలా ఎసరొచ్చాక మనం చికెన్ ని ఇందులో నుంచి సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ముక్క ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయింది. ఇలా కుక్ చేసుకున్న చికెన్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుకోకూడదు, రైస్ అనేది విరిగిపోతుంది. నెమ్మదిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సూపర్ గా మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా ఈ రైస్ అనేది అంత బాగుండదు కాబట్టి 1కి 1.5 పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చూసారు కదా, మంచిగా రైస్ అనేది పొడి పొడిగా ఉడికింది. ఇప్పుడు దీనిపైన కొంచెం ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే సూపర్ టేస్టీ అయిన పొడి పొడిలాడుతూ మనకు రైస్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని 5 పీస్ బిర్యానీ అనొచ్చు, పులావ్ అని కూడా అనొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే తింటేనే టేస్ట్ తెలుస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే రుచి బాగుంటుంది. అందులో ఫ్రెష్ గా దంచి వేస్తేనే రుచి అనేది ఇంకా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ని తీసుకొని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతుంది, ఎందుకంటే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా. చాలా రుచిగా కూడా ఉంటుంది. పైన క్రిస్పీగా అవుతుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా మంచిగా చికెన్ ఫ్రై చేసుకొని అలా రెడీ చేసుకున్న అన్నంలో పెట్టుకొని తింటే
సూపర్ గా ఉంటుంది టేస్ట్. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని నేను చెప్తాను. బయట తింటూ ఉంటాం కదా రెస్టారెంట్ లో 5 పీస్ బిర్యానీ అని, సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది. రుచిలో అస్సలు డిఫరెన్స్ అనేది ఉండదు. మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలా, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న రైస్ లో వేసుకొని తింటూ ఉంటే సూపర్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే చికెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.